తిరువన్నామలై అరుణాచలేశ్వర దేవాలయం. తిరువన్నామలై చేరుకున్న వెంకటరామన్ మొదటగా అరుణాచలేశ్వర దేవాలయాన్ని సందర్శించాడు. మొదటి కొన్ని వారాలు అక్కడ ఉన్న 1000 లింగాల మంటపంలో బస చేశాడు. తరువాత గుడిలోనే వేరే చోట్లకు మారాడు రమణులు. చివరకు ఎవరికీ కనపడని పాతాళ లింగం దగ్గరకు చేరుకొని కొన్ని రోజుల పాటు గాఢమైన సమాధి స్థితిలో మునిగిపోయాడు. ఆ స్థితిలో ఆయనకు అక్కడ ఉన్న క్రిమికీటకాలు శరీరాన్ని కుడుతున్నా తెలియలేదు. చివరికి ఆలయంలో ఉండే శేషాద్రి స్వామి ఆయన్ను గమనించి కాపాడటానికి ప్రయత్నించాడు. ఒక 6 వారాల పాటు సుదీర్ఘ సమాధిలో ఉండిపోయిన రమణులను బయటకు తెచ్చి శరీరాన్ని శుభ్రం చేశారు. తరువాత 2 నెలల పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉన్నాడు. అప్పుడు కూడా ఆయనకు దేహం మీద పరిసరాల మీద ఏమాత్రం స్పృహ లేదు. ఆయన ఆకలితో అలమటించకూడదని ఆహారం కూడా నోటి దగ్గరకు తీసుకువెళ్ళి తినిపించేవారు. గురుమూర్తం దేవాలయం 1897 ఫిబ్రవరి నాటికి ఆయన తిరువన్నామలై చేరుకుని 6 నెలలు దాటిన తర్వాత అక్కడికి 1 మైలు దూరంలో ఉన్న గురుమూర్తం దేవాలయానికి చేరుకున్నాడు. ఆయన అక్కడికి వెళ్ళిన వెంటనే పళనిస్వామి అనే వ్యక్తి ఆయనను చూడడానికి వెళ్ళాడు. ఆయనకు రమణులను చూడగానే అంతులేని సంతృప్తి, శాంతం కలిగింది. ఆ సమయం నుంచి ఆయన జీవితాంతం రమణులకు సేవ చేస్తూనే ఉన్నాడు. ఆయనకు భౌతిక రక్షణ కల్పించడమే కాక చుట్టుపక్కలకు వెళ్ళి భిక్ష స్వీకరించి తనకు రమణులకు ఆహారం వండి పెట్టేవాడు. ఆయనకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకునేవాడు. 1898 మే నెలలో ఆయన అక్కడికి సమీపంలో ఉన్న మామిడి తోటలోకి మారాడు. ఈ కాలంలో రమణులు తన శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు ఓస్బోర్న్ రాశాడు. ఆయన్ను అస్తమానం కుడుతూ ఉండే చీమల్ని కూడా పట్టించుకునేవాడు కాదు. ఆయన ఏకాంతాన్ని ఇష్టపడుతున్నా సరే ఆయన ప్రశాంతమైన మౌనం, ఆధ్యాత్మిక సాధనలు నెమ్మదిగా సందర్శకులను ఆకర్షించాయి. ఆయన కోసం కానుకలు తీసుకొచ్చేవారు, ప్రార్థనలు చేసేవారు. ఆయన చుట్టూ వెదురుతో ఒక రక్షణ వలయం కూడా ఏర్పాటు చేశారు. గురుమూర్తం ఆలయంలో ఉండగానే ఆయన కుటుంబానికి ఆయన అక్కడున్నట్లు తెలిసింది. మొదట ఆయన మేనమామ నెల్లియప్ప అయ్యర్ వచ్చి తన ఆధ్యాత్మిక సాధనలకు ఆటంకం కలిగించమని ఇంటికి తిరిగి రమ్మని వేడుకున్నాడు. రమణులు మాత్రం మౌనంగా ఉండిపోయారు. నెల్లియప్ప చేసేది ఏమీ లేక తిరుగు ప్రయాణమయ్యాడు. 1898 సెప్టెంబర్లో ఆయన అరుణాచలానికి తూర్పు దిక్కుగా శివుడి దేవాలయానికి వెళ్ళాడు. అక్కడకు తన మాతృమూర్తి వచ్చి ఎంతగానో బ్రతిమిలాడినా తిరిగి వెళ్ళడానికి రమణులు ఒప్పుకోలేదు. 1899 ఫిబ్రవరిలో కొండ కింద నుంచి అరుణాచలం కొండ మీద జీవించడానికి వెళ్ళాడు. అక్కడ సద్గురు గుహలో కొన్నాళ్ళున్నాడు. తరువాత నమశివాయ గుహలో కొన్నాళ్ళున్నాడు. తరువాత 17 ఏళ్ల పాటు విరూపాక్ష గుహలో నివాసమున్నాడు. ఎండాకాలంలో మామిడి తోటకు సమీపంలోని గుహలో గడిపేవాడు. ఒకసారి ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు మాత్రం పచ్చయమ్మన్ గుడిలో ఉన్నాడు. 1902లో శివప్రకాశం పిల్లై అనే ప్రభుత్వ అధికారి ఒకరు అక్షరాలు రాసే పలక ఒకటి చేతిలో పట్టుకుని ఎవరైనా తమ నిజమైన ఉనికిని గుర్తించడం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆ యువస్వామిని కలవడానికి వెళ్ళాడు. ఆయన్ను 14 ప్రశ్నలు అడగగా అందుకు ఆయన ఇచ్చిన సమాధానాల సారమే ఆయన మొదటిసారిగా బోధించిన ఆత్మ విచారణ. ఈ బోధనే ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందినది. ఇవే విషయాలను నాన్ యారు అంటే నేను ఎవరు అనే పుస్తకంగా ప్రచురించారు. ఆయనను చూడడానికి చాలా మంది సందర్శకులు వచ్చేవారు. వారిలో కొంతమంది ఆయన భక్తులయ్యారు. కావ్యకంఠ గణపతి మునిగా పేరుగాంచిన తెలుగు వేద పండితుడు అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి ఆయనను దర్శించాడు. ఆయనకు శృతులు, శాస్త్రాలు, తంత్రం, యోగ శాస్త్రం, ఆగమ శాస్త్రం లాంటి ఎన్నో విషయాలు తెలిసినా తనలోని భగవంతుణ్ణి దర్శించడం కోసం 1907లో రమణులను చూడటానికి వచ్చాడు. ఆత్మ విచారణలో ఆయన నుండి ఉపదేశాన్ని అందుకున్న గణపతి ముని ఆయనను భగవాన్ రమణ మహర్షిగా పిలిచాడు. అప్పటి నుంచి ఆయనకు అదే పేరు సార్థకంగా మారింది. గణపతి శాస్త్రి తన శిష్యులకు కూడా ఈ ఉపదేశాన్ని అందించాడు. కానీ తాను పూర్తిగా భగవంతుణ్ణి దర్శించలేకపోయానని అంటుండేవాడు. రమణ మహర్షి మాత్రం ఆయన పట్ల ఎంతో ప్రీతిగా ఉండటమే కాక ఆయన జీవితాన్ని చాలా ప్రభావితం చేశాడు. 1911లో భారతదేశంలో పోలీస్ అధికారిగా పనిచేస్తున్న ఫ్రాంక్ హాంప్రిస్ రమణ మహర్షిని చూడటానికి వచ్చిన మొదటి పాశ్చాత్యులలో ఒకడు. ఆయన రమణ మహర్షి గురించి ఆంగ్లంలో రాసిన కొన్ని వ్యాసాలు 1917లో ది ఇంటర్నేషనల్ సైకిక్ గెజిట్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. నరసింహ రాసిన సెల్ఫ్
రియలైజేషన్ అనే పుస్తక అనుబంధంలో ఇలా రాశాడు. 1912 రమణ మహర్షి తన శిష్యుల సమక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరి మూర్ఛలాగా వచ్చేది. ఆ సమయంలో ఆయనకు 2 సార్లు తెల్లటి కాంతితో కళ్ళు బయర్లు కమ్మేవి. 3వసారి చూపు పూర్తిగా కనిపించేది కాదు. తల తిరుగుతున్నట్లు కనిపించేది. గుండె ఆగిపోయినట్లు, శ్వాస నిలిచిపోయినట్లు, చర్మం నీలం రంగుగా మారిపోయినట్లు మరణించే వ్యక్తుల లక్షణాలు కనిపించేవి. ఈ స్థితి సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు ఉండేది. ఆ తరువాత శరీరం ఒక రకమైన కుదుపుకు లోనై మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేది. ఇదంతా కొత్తగా అనిపించిన వారికి తర్వాత రమణులు అది నిజంగానే మూర్ఛ అని, తన ప్రమేయం లేకుండానే దానంతటా అదే వస్తుందని తెలిపాడు. ఓస్బోర్న్ మాత్రం అలా జరిగిన తర్వాత ఆయన పూర్తిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపించేదని చెప్పాడు.